విశాఖపట్నంలోని సీహార్స్ జంక్షన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ గోదాం నుంచి మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలోని పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్ని కీలలు భారీగా ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ అలుముకుంది. మంటలు ఆర్పేందుకు 6 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. మన వెల్లంపేట ఈ స్క్రాప్ షాప్లో ఫైర్ అయింది. చాలా మేజర్ ఫైరు. అందులో ఉండే కెమికల్స్, ఈ ఆయిల్ డబ్బాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఫైర్ అయ్యి పక్కన టింబర్ డిపోలు ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం వచ్చింది. కానీ విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ మరియు సివిల్ ఫైర్ డిపార్ట్మెంట్లు కూడా దీని మీద ఎక్కువగా పనిచేసి ఫైర్ని అండర్ కంట్రోల్ చేసింది. దీంతోపాటు నేను ఇండియన్ నేవీలో ఫైర్లో ట్రైనింగ్ అవ్వడం, అందులో ఒక ఇన్స్ట్రక్టర్గా నేను పనిచేయడం నాకు చాలా ఉపయోగపడింది. నేను వాళ్ళతో పాటు ఉండి ఫైర్ అండర్ కంట్రోల్ అయ్యే వరకు కూడా పనిచేశాను. ఒక పెద్ద ప్రమాదం నుంచి విశాఖపట్నంలోని సీహార్స్ జంక్షన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్క్రాప్ గోదాం నుంచి మంటలు ఎగసిపడ్డాయి. మనం అర్థం చేసుకోవచ్చు, 6 ఫైర్ ఇంజన్లు మొత్తంగా కూడా ఈ మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగాయంటే ఎంత పెద్ద మొత్తంలో కూడా ఈ ప్రమాదం జరిగిందో కూడా అర్థం చేసుకోవచ్చు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అక్కడ సిద్ధంగా ఉన్నారు. రాజు, అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? మొత్తంగా చూస్తున్నాం 6 ఫైర్ ఇంజన్లు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. మంటలు అదుపులోకి వచ్చాయా? విశాఖపట్నంలో టౌన్ కొత్త రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఒక ఇరుకైన ప్రదేశం, అంటే నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో ఒక స్క్రాప్ షాప్ అయితే ఈ రోజు కొద్దిగా దాదాపు 2 గంటల క్రితం నుంచి కూడా మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, ఆ పక్కనే టింబర్ డిపో కూడా ఉంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతూ భారీగా పొగ కమ్మేయడంతో స్థానికులు అయితే భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ స్క్రాప్ షాప్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్మికులు టేబుల్ కట్ చేస్తున్న సమయంలో అగ్గిరవ్వలు ఎగిసిపడి అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆయిల్ టిన్నుల మీద పడడం వల్ల ఈ మంటలు వ్యాపించినట్టుగా అయితే స్థానికులు అయితే ప్రాథమికంగా అది చూసినటువంటి కొంతమంది అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మంటలు అదుపు చేయడం అయితే కూడా ఎవరి తరం కావడం లేదు. దాదాపు 6 ఫైర్ ఇంజిన్లతో 2 గంటలకు పైగా మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ మంటలు పక్కనే ఉన్నట్టు టింబర్ డిపోకి వ్యాపించకుండా కూడా మరో 2 ఫైర్ ఇంజిన్లతో అయితే ఆ టింబర్ డిపోలో ఉన్నటువంటి కలప మీద ఈ వాటరింగ్ చేస్తూ అవి మంటకి తగలబడకుండా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఎడిబుల్ ఆయిల్స్ ఎక్కువగా మంటను ప్రేరేపించేటువంటి ఆయిల్స్, డీజిల్ డబ్బాలు గట్రా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల మంటలు అయితే అదుపులోనికి రాని పరిస్థితి కనిపిస్తుంది. మరి కొన్ని గంటల వరకు కూడా ఈ పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నట్టుగా స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఈలోగా పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కూడా మంటలు అంటుకోకుండా తగిన చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో మార్కెట్ కి సెలవు కావడంతో రద్దీ కొంచెం తక్కువగా ఉంది. దీంతో ప్రాణ నష్టం కానీ అలాంటి ఇబ్బంది కూడా లేకుండా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఆస్తి నష్టం విషయానికి వస్తే స్క్రాప్ షాప్ చాలా పెద్ద స్క్రాప్ షాప్ విశాఖపట్నంలోనే అతిపెద్ద, అంటే టౌన్ కొత్త రోడ్ అనేసరికి ఎక్కువగా మోటార్ వెహికల్స్, మోటార్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి ఎక్కువ షాపులు ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా స్క్రాప్ కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఎంత ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి స్క్రాప్ షాపులకు సంబంధించి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మంటలు అయితే ఎగిసిపడడం స్థానికుల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణహాని జరగలేదని చెప్పి కూడా స్థానికులు, ఫైర్ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మరికొన్ని గంటలైతే ఈ మంటలు ఎగిసిపడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. మరి దీనికి కోసం కూడా మరొక ఫైర్ ఇంజిన్లు అయితే మరిన్ని తెప్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా అక్కడికి వచ్చి పరిస్థితిని అయితే సమీక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమింది? రైట్, థ్యాంక్ యూ రాజు.